క్యూఆర్ కోడ్ పెట్టి స్కాన్ చేయాల్సింది మీరు ముఖ్యమంత్రి గారు, మీ ప్రభుత్వం. మరి 70,000 బెల్ట్ షాపుల్లో ఏ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తారు? ఎవరిని స్కాన్ చేస్తారు? మీ ప్రభుత్వంలోనే ఎమ్మెల్యేలని మంత్రుల్ని పంపిస్తారా, లేకపోతే ఏమైనా మీ దగ్గర యాక్టివ్ నాయకుల్ని పంపిస్తారా 70,000 మందిని స్కాన్ చేసుకొని రమ్మని? నిజంగా మీ దగ్గర అంతో ఇంతో నిజాయితీ మిగిలి ఉంటే మీరు ఏకకాలంలో ఈ రాష్ట్రంలో ఉన్న షాపుల్లో ఉన్న సరుకుని చెక్ చేసి ఉండేవాళ్ళు. అట్లాగే ఆ రోజు దొరికిన తర్వాత ఏ షాపుకి ఏ జిల్లాకి ఎంత నకిలీ మద్యం పోయిందని లెక్క తీసి ఉండేవాళ్ళు. మీకు లొంగిపోవడానికని ఈ మానం ఎక్కి ఆయన జనార్దన్ ఏదో పేరుంది, ఆయన ఈ మానం ఎక్కి ఇటుకు వస్తే మీ వాళ్ళు రాజును తీసుకెళ్లారు మీరు. అక్కడ అబద్ధాలే. జోగి రమేష్ పేరు ఇరికించే ప్రయత్నం చేశారు. చంద్రబాబు నాయుడు గారు, జోగి రమేష్ గారు ఒక 3 మాటలు 3 ఆప్షన్లు మీకు ఇచ్చారు. మీ దగ్గర ధైర్యం ఉంటే దాన్ని స్వీకరించండి. 1, పాపం దైవభక్తుడు జోగి రమేష్ దేవుని దగ్గర ప్రమాణం చేద్దామని అడిగాడు. కాదు, సత్యశోధన నిలబడతాను నేను, లై డిటెక్టర్ నిలబడతాను నేను, మీరు వస్తారా అడిగాడు. ఇది కూడా కాదు, సిబిఐకి ఇమ్మని చెప్పారు. సిబిఐకి ఇస్తే అన్నీ వస్తాయి కదా అని చెప్పారు. కానీ మీరు సిట్ వేశారు.